నాట్ ఎయిట్ లాంటిది పెట్టడం కానీ ఇవి. తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దానికంటే అద్భుతం చేసి ఉండాలి. రెండవసారి బాబు గారు వచ్చినప్పటి నుంచి తన ముద్ర వేసుకోవడంలో విఫలమవుతున్నారు. 2014లో వచ్చారు ఆయన. అమరావతి అనే ఒక్కదాన్ని పట్టు కూర్చున్నారు కానీ ఏం సంస్కరణ ఉంది 14 తర్వాత? అద్భుతమైన సంస్కరణ ఏం చేశారు ఆయన? ఏం కనిపించట్లా మనకి. నేను చెప్పినట్టు జన్మభూమి, శ్రమదానము అవి ఒకనాడు చూసాం ఆయన సంస్కరణలకి సాక్ష్యం కింద. అదే సందర్భంలో ఆనాడు విద్యా వైద్యం కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు గొప్పగా అనుకున్నాం, కానీ దాని భారాలు భరించడం మిగిలినైంది. తర్వాత విసుక్కుంటున్న టైంలో ఈయన వచ్చి ఆ డబ్బులు పెట్టుకోవడం భరించడం బిగించేశాడు. తద్వారా ఒక రకంగా చంద్రబాబు గారి మీద మైనస్ని ఆపాడు అతను. రాజశేఖర్ అది పేదలకు అందుబాటులోకి తెచ్చాడు ఆ విద్యని వైద్యాన్ని. దాంతో బాబు గారి మీద కోపం రాలా, అది ఆయన మెరుగైంది తెస్తే ఈయన మనకు అందుబాటులోకి తెచ్చాడు అనేటువంటి. తర్వాత 2014లో వచ్చాక ఏం చేశారు? అయ్యే పేర్లు మార్చి నడిపారు. ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ అని, ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి ఎన్టీఆర్ అన్నో, ఇంతే కదా. ఇంకేం సంస్కరణ వచ్చింది ఆ టైంలో? అమరావతి అన్నది ఒక్కటే పాయింట్, అది కూడా హైదరాబాద్లో ఆ ఓటుకి కోట్లు గోల తర్వాత. ఇంకా ముద్ర ఎక్కడ ఉంది మనది అక్కడ? అది వేసుకోలేకపోబట్టినే కదా చివరిలో బీజేపీ మీద తిట్టేసేసి డైవర్ట్ చేయడానికి చూసింది. నువ్వు సంస్కరణ చేస్తాంటే కేంద్ర